లాస్ట్ 10 నిమిషాలు అయితే నీ పక్కనే హనుమంతుడు ఉన్నాడు ఫీల్ అవుతావు. గ్రాఫిక్స్ ఇలా తీశాడు. జై హనుమాన్ జై శ్రీరామ్. నువ్వు సినిమా చూస్తే నువ్వు 10 మందిని చూపిస్తావు, గుర్తుపెట్టుకో. అదే చెప్పాను కదా, చాలా సంతోషంగా ఉంది, బాగుంది చెప్పాను. సినిమా చాలా బాగుందన్న, సూపర్ డూపర్ హిట్. ప్రశాంత్ వర్మ హిట్ కొట్టాడు భయ్యా, మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్ నా సినిమా. 24 బ్లాక్ బస్టర్ పొంగల్, 25 బ్లాక్ బస్టర్ జై హనుమాన్. జై ప్రశాంత్ వర్మ, సూపర్ డూపర్ బాగుందన్న. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. అదృష్టం ఉండాలి ఇలాంటి సినిమా చూడాలంటే. చాలా బాగుందన్న. బాగుంది, చాలా బాగుంది. సూపర్ అన్న, బాగుందన్న, సూపర్ సూపర్ బాగుందన్న, సూపర్. ఇది హనుమాన్ విజయమా? అంతే, ఆయన వెంట్ర కూడా మనకి మాఫియా అంతా. ఏ మాఫియా అయినా, హార్ట్ కింగ్ మాఫియా అయినా, హార్ట్ కింగ్ మాఫియా అయినా, హార్ట్ లేనోడు మాఫియా అయినా, హనుమంతుడి ముందు వెంట్రకే కూర్చోరన్నా. ఓవరాల్ గా ప్రశాంత్ వర్మ యూనివర్స్ మొదటి భాగం స్టార్ట్ అయింది. ఇంకా అది ఎంత దూరం వెళ్తుందో మనం బతుకున్న వరకు చూద్దాం. నా సినిమా మాత్రం మస్తుందన్న. జై శ్రీరామ్, శ్రీరామ్ భక్తి. గ్రాఫిక్స్ బాగుందన్న, బాగున్నాడు. సో హనుమంతుడి కన్నా సూపర్ హీరోలు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలోనే. సూపర్ హీరో హనుమాన్ అన్నారు, అదే విధంగా చూపించారు. డైరెక్టర్ కూడా సూపర్ తీశారు, నిజంగా ఎక్సలెంట్ మూవీ. సెకండ్ హాఫ్ అయితే చింపేశారు నిజంగా. హనుమంతుడు వస్తూ ఉంటే అందరికీ గూస్ బంప్స్ అనమాట. ఒక్కొక్కడు కుర్చీలో అందరూ కూడా నిలబడే గెంతేశారనమాట. ఎక్సలెంట్ మూవీ. ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది, చెడు ఓడిపోతుంది అనేది అది ఎక్సలెంట్గా ఉంది. చిన్నపిల్లలతో కూడా చూపించాల్సిన మూవీ ఇది. తప్పకుండా మీ పిల్లలందరినీ కూడా చూపించండి. ఎక్సలెంట్ మూవీ. జై శ్రీరామ్. హనుమాన్ అయితే చాలా బాగా చూపించారు, అద్భుతంగా ఉంది. సినిమా మాత్రం ఒక లెవెల్లో చూసాడు. ఇన్ని సినిమాలలో చూసినా కానీ ఈ సినిమా ఒక వేరే లెవెల్ అనిపించింది అన్న. పండక్కి ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మన తెలుగుదనం గురించి, మన హిందుత్వం గురించి, ఆంజనేయ స్వామి గురించి మంచిగా చెప్పాడు. మంచి విలువలో ఉన్న సినిమా. సంక్రాంతికి ఒక విందు భోజనం లాంటి సినిమా ఇది. ఈ సినిమాలో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విఎఫ్ఎక్స్ ఒక మినీ బాహుబలిలో ఉంది. ప్రశాంత్ వర్మ వండర్ అయితే ఇందులో మనం చూడొచ్చు. సినిమా ఖచ్చితంగా 100 కోట్లు అయితే దాటుతుంది బ్రో. హీరో కూడా తేజ సజ్జా కూడా సినిమాకి బాగా డెవలప్ అవుతూ చేసుకొచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి క్యారెక్టర్ ఉంది కదా, వరలక్ష్మి సంక్రాంతికి ఏ సినిమా ఉన్నా కానీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. లాస్ట్ టైం క్రాక్ అవని, ఇప్పుడు ఇదవని. ఖచ్చితంగా ఈ సంక్రాంతి సినిమా కొట్టాడు ప్రశాంత్ వర్మ. 2023కి ఫస్ట్ తెలుగు హిట్ సినిమా ఇదే. అసలు ట్రైలర్ వేరు, సినిమా వేరు, కొత్త ర్యాంప్ ఉంటుంది. లాస్ట్ 10 నిమిషాలు అయితే నీ పక్కనే హనుమంతుడు ఉన్నాడు ఫీల్ అవుతావు. ఆ బీజిఎంకి మ్యూజిక్ డైరెక్టర్ దండం పెట్టచ్చండి. ఆ తమన్నా నన్ను చూసి నేర్చుకోమానండి. ప్రశాంత్ వర్మ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఇంకేం లేదు, పండగ తోపు, గ్రాఫిక్స్ తోపు అన్న. హాలీవుడ్ వాళ్ళకి DC మార్వెల్ ఎలా ఉందో మన ఇండియన్ సినిమాకి PC ప్రశాంత్ సినిమా యూనివర్స్ ఉందని ప్రౌడ్గా చెప్పుకోవచ్చారా మనం. తోపు సినిమా చెప్తున్నా. VFX అయితే హాలీవుడ్ రేంజ్ తక్కువ అని చెప్పాలి. అదే తోపు నిజంగా. జై హనుమాన్, జై శ్రీరామ్. సినిమా చూసాక నాకు ఒకటి అనిపించింది, ఆ హనుమంతుడు లంకను తగిలేడితే ఈ హనుమాన్ థియేటర్ను తగిలేడతాడు. ప్రశాంత్ వర్మ అంటే 1:10 రేషియో. 2,000 కోట్లు వస్తాయి. జై హనుమాన్, జై శ్రీరామ్. పెద్ద హీరో కాదు, పెద్ద డైరెక్టర్ కాదు, మన వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, సినిమా కంటెంట్ ఉంది. నువ్వు సినిమా చూస్తే నువ్వు 10 మందిని చూపిస్తావు, గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా చూపిస్తావు. పుష్ప 2 కాదు, సాలా 2 కాదు, ఇప్పుడు హనుమాన్ 2 2025లో. అర్థమైందా? ఆ లెవెల్లో ఉండే గ్రాఫిక్స్ ఇలా తీశాడు. సినిమా చూస్తే తెలుస్తుంది అన్న, సినిమా చూస్తే చెప్పడం కాదు, చూస్తే తెలుస్తుంది మీకు. సూపర్ ఉన్నాయి గ్రాఫిక్స్, ఇలా తీశాడు. అబ్బా ఏం సినిమా అన్న, ఈరోజు సూపర్ చూసిన సినిమా. అంటే ఒక మైథాలజీలోంచి ఒక క్యారెక్టర్ని తీసుకొని, అంటే హనుమాన్ క్యారెక్టర్ని తీసుకొని దాన్ని సూపర్ హీరోగా ఎలివేట్ చేసి అసలు నెక్స్ట్ లెవెల్ స్టఫ్. ఇంటర్వెల్లో ఒక షార్ట్ ఉంటుంది, అసలు మనం తెలియకుండా లేచి నిల్చుంటాం, అంత వేరే లెవెల్ షార్ట్ పెట్టిండు. అండ్ ప్రీ క్లైమాక్స్ ఇంకో షార్ట్ పెట్టిండు. వా ఏం షార్ట్ బ్రో,
క్లైమాక్స్ ఇంకా వేరే లెవెల్ ఉంది. బట్ ప్రశాంత్ వర్మ మాత్రం ఇచ్చి పడేసిండు. బీజిఎంస్ అవి ఇవి లాస్ట్లో హనుమాన్ చాలీసా వస్తుంది, వేరే లెవెల్ స్టెప్, గూస్ బంప్స్ అసలు. క్లైమాక్స్లో మనం తెలియకుండానే జై శ్రీరామ్ అని అరేస్తాం. ఓన్లీ ఫర్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.